అందరికీ నమస్కారం. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన తుంగభద్ర ఎగువ కాలువకు శాశ్వత ప్రాతిపదికన అత్యవసర మరమ్మత్తు పనులు ఈ సంవత్సరం చేయిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయకూడదని మారటోరియం విధిస్తే ఆ కాలం 2025 మార్చి దాకా ఉన్నప్పటికీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన మరమ్మతులు చేయించాం. శాశ్వతంగా అత్యవసరంగా చేయాల్సిన పనులకు 35 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. దాంట్లో 27 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పైన జరుగుతూ ఉన్నాయి. మరో 8 కోట్ల రూపాయల పనులు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. రైతులకు సక్రమంగా నీరు అందించాలని కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మనకు వచ్చిన నికర జలాలను సకాలంలో తెచ్చుకోవడంతో పాటు అదనపు జలాలు మళ్లించేదానికి వ్యవస్థను బాగు చేసుకోవాలి అనే తాపత్రయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. బడ్జెట్లోనే ఈ పనులకు నిధులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేటాయించినందువల్ల ఈ పనులను మనం చురుగ్గా చేసుకోగలుగుతూ ఉన్నాం. రైతుల పట్ల బాధ్యత, ఈ జిల్లా అవసరాల పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి పనులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దఫాలుగా సమీక్షల సందర్భంలో, ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో, అట్లాగే అసెంబ్లీలో అనేక మార్లు దీనిపైన మాట్లాడడం, ముఖ్యమంత్రి గారితో మంత్రులతో చర్చించిన ఫలితంగా సాగుతున్న పనులు ఇవి. ఇక్కడ నాగలాపురం దగ్గర హెచ్ఎల్ఎంసీలో మనం ఉన్నాం. ప్రతి ఏటా పైపింగ్ ఏర్పడే ప్రాంతం ఇది. నీళ్లు కాలువకు విడుదల చేస్తే ఎప్పుడు గండ్లు పడతాయో అని ఈ ప్రాంత రైతులందరూ తీవ్రమైన భయాందోళన మధ్య బతికే ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో పైపింగ్కు గండ్లకు అవకాశం లేకుండా శాశ్వత ప్రాతిపదికన లైనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మనం ఈ పనులను ఈరోజు పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. నేను రైతులందరికీ ఒకటే మనవి చేస్తూ ఉంటా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు ప్రయోజనాలను అడుగడుగునా కాపాడే ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం. అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ప్రభుత్వం. అందుకనే ఈ కాలువ పనులపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని సకాలంలో పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయిస్తామని కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా. ఇప్పటికే 30% పనులు పూర్తయ్యాయి. ఇప్పటి నుంచి పనులను మరింత వేగవంతం చేసి వీటిలో కొన్నింటిని జూలై ఆఖరి నాటికి, నీళ్లు వచ్చిన పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉన్న కొన్ని పనులను ఆగస్టు ఆఖరి నాటికి పూర్తి చేయించడానికి నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా రైతులకు, ప్రజానీకానికి విన్నవిస్తూ ఉన్నాం.